నమస్తే బ్రో. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు తెలిసింది ఒకప్పుడు భయంకరంగా మార్షల్ ఆర్ట్స్ చేసినట్టు మంచి ఫిట్నెస్గా ఉండేవాళ్ళు. అయితే తాజాగా కుంభమేళా వీడియోలో ఆయన కొంచెం పొట్టొచ్చింది, ఫిట్నెస్ మీద కేర్ చేయట్లేదని ట్రాల్స్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? అంటే ఇలాంటి ఇప్పుడు రాజకీయంలో అప్పుడు ఎట్లా అంటే మూవీస్ ఇండస్ట్రీలో ఉంటేనే ఎలా అంటే బాడీ మెయింటైన్ చేస్తారు. ఇలాంటి ఇప్పుడు మన ఏ హీరో అయినా అంటే ఇండస్ట్రీలో ఎట్లా అంటే వర్కౌట్ చేస్తారు కాబట్టి అలా ఉంటుంది. ఒకసారి ఒక 6 months వర్కౌట్ చేయకుంటే ఎవరికైనా పొట్ట అనేది కామన్. బట్ ఎలా అంటే ఇప్పుడు పొట్ట వచ్చిందని చాలామంది అంటుంటే ఎలా అంటే పొట్ట అనేది సహజంగా అందరికీ వస్తుంటుంది. బట్ దాన్ని చాలామంది ఇలా అంటే ట్రోల్ చేస్తున్నారు అన్నట్టు అలా. అంటే ఇప్పుడు ఒకప్పుడు మరి ఫస్ట్ సినిమాలోనే దాదాపు 61 కార్లతోనేమో తమ్ముడు మూవీ దొప్పించుకుంటారు, ఆ రాళ్ళు పగలగొట్టించుకుంటారు, అదంతా రియల్ స్టంట్స్ చేశారు. అలాంటి పర్సన్ అంత ఫిట్నెస్ గా ఉండే పర్సన్ మరి ఇప్పుడు ఇట్లా అయిపోయారని చెప్పి మరి ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ఇప్పుడు ఏజ్ అనేది ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక యూత్గా ఉన్నప్పుడు ఒక 30 ఏజ్ 35 అలా 30 ఉన్నప్పుడు ఇలాంటి ఎవరైనా బాడీ అనేది మస్తు స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ ఇప్పుడు అతనికి ఏజ్ అంటే 50 ఏజ్ వచ్చింది. బట్ కొడుకు ఉన్నాడు అంటే అతను కూడా అంటే ఒక మ్యారేజ్ అయ్యే అంత ఉండడు కాబట్టి అంటే ఏజ్తో పాటు పొట్ట అనేది కామన్ ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. అలా ఏజ్తో పాటు అలా పొట్ట వచ్చిందట అంతే. సో మళ్ళీ ఆయన నార్మల్గా ఫిట్నెస్ మళ్ళీ ఎట్లా అంటే ఇప్పుడు ఓజీ ఉంది కదా, ఓజీ కోసం చాలా కష్టపడతాడు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పొట్ట వచ్చిందని చాలామంది ట్రోల్ చేశారు కదా. బట్ మళ్ళీ వాళ్ళందరికీ సమాధానం చెప్తాడు ఎలా అంటే ఓజీ తోటి. సో మరి ఓజీలు చూస్తుంటే ఫిట్నెస్ గానే కనబడుతున్నారు, మళ్ళీ ఇదే లుక్ ఉంది, మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అవుతారంటారు. కారు అంటే చేస్తారు అంటే హార్డ్ వర్క్ అంటే జిమ్కి వెళ్తాడు. జిమ్కి ఎట్లా అంటే ఓజీలు ఎట్లా అంటే అది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా. బట్ ఎలా అంటే ప్రతి ఒక్కటి కూడా అతను బాడీ ఎలా అంటే అంతకుముందు అయితే ఎలా ఉందో ఇప్పుడు కూడా మళ్ళీ సుజీత్ ఆ బాడీని సేమ్ అలానే పొజిషన్లో తీస్తాడని డైరెక్టర్ మళ్ళీ వెనక్కి పక్కా తీసుకొస్తాడు అలా. ఎట్లా పవన్ కళ్యాణ్ గురించి తెలుసు. ఎలా మన తమ్ముడు మూవీలు చూస్తాం అంటే అప్పుడు కార్లు ఎక్కించుకోవడం కానీ అదంతా మనం ఎట్లాంటి సీజీలో చేయొచ్చు. బట్ ఎలాంటి రియల్గా చేస్తాడు. బట్ ఎలాంటి అంత డెడికేషన్ పెట్టాడు. బట్ ఇది కూడా ఎట్లా అంటే పొట్ట అనేది జస్ట్ ఒక 6 months గట్టిగా జిమ్లో జాయిన్ అయితే అదే పొట్ట అనేది కరిగిపోతుంది. బట్ మళ్ళీ ఇప్పుడు పొట్ట ఉంది అన్నారు కదా మళ్ళీ. బట్ ఎలా అంటే అతనికి అంతే ఏదైనా అతను దిగనంత వరకే. ప్రతి ఒక్కటి ఏదైనా ఒకటి కాన్సన్ట్రేషన్ చేస్తే పక్కా డెఫినెట్లీ మళ్ళీ అదే 6 packతో వాళ్ళు అంతే ఫీల్ అవుతారు కదా. అలా అది కరెక్ట్ కాదు బ్రో. అన్న మరి ఒకప్పుడు ఆయనే రాళ్ళని పొట్ట మీద పెట్టుకుని తొక్కించుకున్న రోజులు అవన్నీ ఉన్నాయి, మరి అవన్నీ గుర్తు పెట్టుకోలేదు అన్నా. ఇప్పుడు మీ నాన్న చిన్నప్పుడు ఎట్లున్నాడు అన్నా, ఇప్పుడు మీ వయసు ఎంత, ఇప్పుడు ఆయన ఎట్టున్నాడు, ఏజ్ని బట్టి ఉంటుంది అన్న. ఇప్పుడు మన ఆ ఏజ్లో ఆయన ఇప్పుడు ఎక్కించుకోలేడుగా అదన్నా. సో కొడితే గోడ పగిలిపోయేది మన కళ్యాణ్ గారు చూసాం మనం ఎంగేజ్లో. ఇలాంటి మాట్లాడడం కరెక్టేనా అన్న? ఇప్పుడు నువ్వు ఎంగేజ్లో ఉన్నావు, నువ్వు కొడితే ఎన్ని పగులుతాయి? నువ్వు 50 సంవత్సరాలు వచ్చినాక నువ్వు పగలు కొట్టగలవా? కొట్టలేవుగా. ట్రోలర్స్కి ఏం చెప్తావు మరి? అది కరెక్ట్ కాదు అలా చేయడం. ఎవరు కూడా అలా చేయొద్దు. ప్రతి ఒక్క హీరోని మనం అభిమానించాలి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుని మనం అభిమానించాలి. ఆయన ఇప్పుడు పొలిటికల్లో ఉన్నాడు, ప్రజలకు ఏదో చేయాలనుకుంటుండు. అలాంటి వాళ్ళకి మనం కొంచెం సపోర్ట్ చేస్తే మనకి ఏదైనా న్యాయం జరిగింది. మళ్ళీ మీరు కళ్యాణ్ గారిని ఫిట్నెస్గా చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఆయన ఇన్ కేస్ టైం ఉండి ఆయన మళ్ళీ మూవీస్లో చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు ఆయన పొలిటికల్లో ఉన్నాడు కదా, ఆయన పొలిటికల్ ఆయన చేసుకొని అండి ఆఫ్టర్ ఏమన్నా టైం ఉండి సినిమాల్లో కావాలంటే ఖచ్చితంగా అది మళ్ళీ జిమ్కి వెళ్ళి చేసుకోవచ్చు. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాలో చూసుకుంటే అవునవును దగ్గర 60 కార్లు ఏళ్ల మీద ఎక్కించుకుంటారు, మీద రాళ్ళు పెట్టి కొట్టించుకుంటారు. మరి అలాంటి అంత ఫిజిక్ ఉన్న పర్సన్ ఈ రోజు కుంభమేళాలో ఏదో కొంచెం పొట్ట వచ్చిందంట. మరి 50 ఏళ్ళు దాటిన వ్యక్తిని అలా ట్రావెల్ చేయడం కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. అది ఆయన ఫిజికల్ ఫిట్నెస్. ఆయన మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫిజికల్ ఫిట్నెస్. కానీ ఈ మధ్య ఏంటంటే కాస్త ప్రజా సమస్యల మీద పోరాడి కాస్త ఏదో అంటే అది ఏమి కాదు. ఇది పొట్ట ఏముంది పోయి ఒక 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే అదే వస్తుంది. 6 pack పొట్ట రావడం ఎందుకు చెప్పు? అసలు 6 pack ఉంది, ఎందుకు? అది దేనికి ప్రయోజనం? పొట్ట ఉన్నా 6 pack ఉన్నా అవన్నీ పని రావు. ప్రజలకు మేలు చేసామో లేదా, మనం అనుకున్న పని అనుకున్నట్టుగా చేస్తున్నామో లేదా, 10 మంది మనం చేసిన పని వల్ల బాగుపడుతున్నారా లేదా? ఆయన కుంభమేళా పోయింది దేనికి? రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం బాగుపడాలని దీక్ష చేసి ఆయన గత 1 నెల రోజుల నుంచి దీక్ష చేసి ఈ రోజు పోయి కుంభమేళాపై స్నానం చేసి, కుంభమేళాలో రాష్ట్రం కోసం ఆయన స్నానం చేసి వస్తే దాన్ని పట్టుకొని 6 pack కావాలి, అవి కావాలి, ఈ స్టంట్లో ఎందుకు ఏంటి చెప్పండి? అవి వేస్ట్ అయ్యింది ఆ మాటలు. అవన్నీ కామెడీ. అదంతా ఏంటంటే చిన్నపిల్లలు ఎవరో తిరిగి మాడతారు అంతే. ఆడ బావడం కారణం రీజనల్ ఒకటే, రాష్ట్ర ప్రయోజనం బాగుపడాలి, దేశం బాగుపడాలి, దానికోసం ఆయన పోయాడు. అంతేకాని దాన్ని పట్టుకొని ఇలా మాట్లాడ కరెక్ట్ కాదు. అది వేస్ట్. పని బాట లేనోడు చేసే పరిది.
మళ్ళీ ఆయన నీట్గా ఫిజికల్ ఫిట్నెస్లోకి వచ్చి మళ్ళీ మంచి వచ్చేది ఒక 4 రోజులు అంతే, ఏదో ఒక 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తే వస్తుంది ఆటోమేటిక్గా అంతే. అదేమదే అదేం కదే, అవన్నీ ఒట్టి మాటలై. పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలన్నా, ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్ అయినా పాలిటిక్స్లో ఆయన బిజీ అయినా అనుక్షణం నిరంతరం పేదవాళ్ళ కోసం పేద ప్రజల కోసం కష్టపడి పరితపించి ఏదో మేలు చేయాలనే సంకల్పంతో అసలు 10 మంది బతకాలని ఆయన చేసే దీక్షలు కానీ ఆయన చేసే పని కానీ ఏది చేసినా సరే ఆయన 10 మంది బాగుపడడం చేస్తున్నాడు ఆయన. అలాంటి ఆయన్ని పట్టుకొని మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు. అది ఎవడైనా మానుకోవాలి. ఒకవేళ అది మానుకోకపోతే వాళ్ళకి తెలుస్తుంది, ఇంకా వాళ్ళకి అర్థం అవుద్ది. కొద్ది రోజులు అయితే వాళ్ళకి అర్థం అవుతుంది. ఒకటి ఏంటంటే ఎవరో ఒకరు పోయి అడగతారు, కొడతారు అభిమానంతో, లేదా కొద్ది రోజుల తర్వాత నీకే అర్థం అవుద్ది, నీ మీద నీకే అరే ఇవన్నీ దేనికి చేయడం అంతే కదా. ఆయనకు పొట్ట వస్తే దేనికి, ఆయన ఫిజికల్ ఫిట్నెస్ ఉండికి 10 మంది బాగుపడాలా అని ఆయన చేస్తున్నాడు కాబట్టి ఇది వాళ్ళకే అర్థం అవుతుంది అంతే. ఒకవేళ ఎవరు ఏమనకపోయినా వాళ్ళంతగా వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళంతగా వాళ్ళే మారుతారు అంతే. బ్రో నమస్తే బ్రో. సో పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మరి ఆయన మొదటి సినిమా మీరు చూసారో లేదో కానీ కార్లు వేళ్ల మీద తొక్కించుకోవడం కానీ పొట్ట మీద నాపరాలు పెట్టి కొట్టించుకోవడం కానీ రియల్ స్టంట్స్ చేసేవాళ్ళు. మరి అలాంటి ఆయన ఈరోజు ఏదో కుంభమేళాలో కొంచెం పొట్ట వచ్చిందని చెప్పి ట్రావెల్స్ చేస్తున్నారు, దానికి ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ ఎట్లున్నా మాకు హీరోనే అన్న, కానీ ఎవడైతే ఎట్లా అంటే 6 ప్యాక్స్ పెంచేంత అవసరం లేదన్న మా పవన్ కళ్యాణ్. ఎందుకు ఒక సినిమా ఛాన్స్ ఆఫర్ కోసం పెంచాలా, లేకపోతే లైక్ బాడీ పర్సనాలిటీ మెయింటైన్ చేయగా పెంచాలా? ఆల్రెడీ తెలుగు సినీ రాష్ట్రాన్ని మొత్తం, లేకపోతే సినీ రంగాన్ని అనుకోండి ఎలా అయినా సరే మొత్తం ఏలి పరేసిన వాడు ఎవడన్నా అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆయన ఇంతగానం ఆయన అనుకుంటే లైక్ ఒక సినిమా తీయాలనుకుంటే 6 ప్యాక్స్ అవసరం లేదు, ఒక పవన్ కళ్యాణ్ ఒక ముఖం ఉంటే చాలు. అంత మంచిగా లైక్ అంత ఫేమ్ తెచ్చుకున్న హీరో మన పవన్ కళ్యాణ్. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఆయనకు పొట్టు ఉండొచ్చు, బట్టు ఉండొచ్చు, లేకపోతే ఇంకేమని ఉండొచ్చు, ఏమున్నా సరే మా పవన్ కళ్యాణ్ మాకు దేవుడు. సో దీన్ని బట్టి కొంతమంది ట్రోలర్స్ చేసుకుంటే లైక్ వ్యూస్ వస్తాయని చెప్పేసి ఇంకొకటి వస్తాయని చెప్పేసి ఇట్లా చేసుకోవడం తప్పించి వాళ్ళకి వచ్చేదేం లేదు, ఒరిగేదేం లేదన్న అక్కడ. కానీ పవన్ కళ్యాణ్ లైక్ ఆయన ఓకే అని అంటే ఒక 10 మంది 20 మంది డైరెక్టర్లు ఆయన ఇంటి ముందర వచ్చి క్యూ కట్టేట అంత కెపాసిటీ ఉన్న హీరో ఆయన. సో ఆయనకి పొట్టుంటేందన్న, ఆయనకు ఆల్రెడీ 2-3 పిల్లలు ఉండరు. ఆ పిల్లలు కూడా ఆయన అంత ఏజ్ అంటే లైక్ అంత పర్సనాలిటీకి అంత కట్అవుట్కి వచ్చి హీరో అంత ఏజ్కి వచ్చారు. సో ఆయన ఎట్లా ఉంటేందన్న, లైక్ సినిమా రంగమే వద్దు, లైక్ నేను సినిమా చేస్తే ఒక 10-20 మంది బతుకుతారేమో, కానీ సినిమా నుంచి బయటికి వెళ్తే పొలిటికల్గా బయటికి వెళ్తే ఒక 1 కోట్లాది మంది బతుకుతారని చెప్పేసి అట్లాంటి వెళ్ళిన వ్యక్తి గురించి వీళ్ళు ట్రోల్ చేసే అంత లైక్ వీళ్ళ బతుకులే ఇంత. సో కొంతమంది మమ్మల్ని కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ దేవుడు అన్నావు లేకపోతే ఇంకోటి అన్నావు అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడిర్రు. కానీ లైక్ అట్లాంటి వాళ్ళకి ఏందనంటే లైక్ ఎంతోమంది మమ్మల్ని నీచంగా చూసిర్రు. అరే ఇప్పుడు మా హీరో ఉండు, మీ హీరో లేడని చెప్పేసి. మా హీరో లేకపోయినా సరే లైక్ ఆయన ఎందుకన్నా ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినా సరే లైక్ పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే లైక్ కెమెరా ఫోకస్ మొత్తం పవన్ కళ్యాణ్ మీదకి వెళ్తుంది. అట్లాంటిది ఒక పవన్ కళ్యాణ్ ఆడు ఉండనంటే పవన్ కళ్యాణ్ కూడా పట్టించుకోకుండా అఖిరానందన్ మీదకి పోతుందనంటే లైక్ ఆయన రక్తమే మాకు ఇంకో హీరో లాగా వస్తుండు. సో దీనికి మంచి మాకు ఇంకేం కావాలన్నా. సో ఆయనకి మేము అట్లా కోరుకుంటలేమన్నా. మా పవన్ కళ్యాణ్ ఎట్లున్నా సరే ఆంధ్రాకి మంచిగా చేసి ఆంధ్ర జనాలను కాపాడితే చాలని చెప్పేసి అనుకుంటాము. ఇంకొకటి ఏంటంటే మా అఖిరానందన్ ఉండు కాబట్టి అఖిరానందన్ ఉండు హీరో ఇలా వెళ్ళడానికి లైక్ ఆయన అంత ఫేమ్ చేసి చూపిస్తారనంటే లైక్ ఆయన ఒక్కసారి తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడితే లైక్ రికార్డ్స్ మొత్తం బద్దలైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మామూలుగా సినిమాలో కొంచెం తగ్గించి పాలిటిక్స్లోకి వచ్చారు. సో సినిమాలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నారు, కట్అవుట్ ఏంది, ఆయన కలెక్షన్స్ ఏంటి ఆయన చూసాం. కానీ ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆయన ప్రజలకి సేవ చేయాలి, ప్రజల కోసం వచ్చారు కాబట్టి కొంచెం అది ఉండొచ్చు. అది ఆయనకి పెద్ద విషయం కాదు. ఆయన కట్అవుట్కే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, ఆయన యాక్టింగ్కి, ఆయన హానెస్టీకి, ఆయనకి గట్స్కే మనం అవ్వచ్చు. పొట్ట ఇవన్నీ అది లైట్ కదండి. మనకి ఆయన కట్అవుట్కి, ఆయనకున్నటువంటి గట్స్కి, ఆయనకున్న మాటలకే మనం ఫిదా అయిపోతాం. ఆయన సనాతన ధర్మాన్ని రక్షించే పనిలో మాట్లాడుతూ ఉన్నారు. అవును. మరి ఆ కార్యక్రమంలో ఆయన ఆ భక్తితోనే వెళ్ళి చొక్కా తీసి ఆచారం ప్రకారం నెలలో మరి అది పొట్ట ఆటోమేటిక్గా కనిపిస్తుంది. మరి కెమెరా వాళ్ళు కూడా ఆగరు కాబట్టి. అవును. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ట్రావెల్ చేయడం అవసరమా? అది తప్పు. అది అంటే ఇప్పుడు ఇండియాలో చాలామంది 140 కోట్ల మంది ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది 10 కోట్ల మంది ఉంటారు. ఒకటి పాజిటివ్ ఉంటుంది, ఒకటి నెగిటివ్ ఉంటుంది. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ అవన్నీ పట్టించుకోడు. సో ఆయన పొట్టొచ్చిన ఇవన్నీ చూసుకోడు. ఆయనకి ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసం ఏం చేయాలి, సమాజం కోసం ఏం చేయాలని వచ్చాడు కాబట్టి ఆయనకు పొట్టు ఉందా ఇవన్నీ ఆయనని పట్టించుకోడు.
సో దాని ముందు సో ఇట్స్ వెరీ హానెస్ట్లీ దాని ముందు ఇవన్నీ ఏమి కావు. ఆయన సినిమాలు ఆయన తీసుకుంటాడు, ఆయన కలెక్షన్స్ ఆయనకు వస్తాయి, ఆయన కట్అవుట్ ఆయనకు ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ ఈజ్ పవన్ కళ్యాణ్ ఆల్వేస్. మళ్ళీ ఆయన నీట్ గా మేక్ ఓవర్ అయ్యి మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి మళ్ళీ నీట్ గా ఒక పవర్ స్టార్ లా స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారా? కంపల్సరీ ఆయనకి ఖచ్చితంగా ఫిల్మ్లోకి వచ్చినప్పుడు ఆయన కంపల్సరీ అవన్నీ వస్తాడు. మెయిన్గా ఆయన ముందు ప్రజలకి సేవ చేయాలి. ఖచ్చితంగా ఆయన వచ్చే దాంట్లో ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడు. నమస్తేనా. సో పవన్ కళ్యాణ్ గారిని మనం ఫస్ట్ సినిమాల నుంచి చూస్తున్నప్పుడు ఆయన చేసిన మార్షల్ ఆర్ట్స్ కానీ పొట్ట మీద నాపరాలు పెట్టి కొట్టించుకోవడం కానీ కార్లు దొక్కించుకోవడం రియల్ స్టంట్స్ చేసేవాళ్ళు. మరి ఈరోజు ఆయన కుంభమేళాలో కొంచెం పొట్టతో కనిపించారని చెప్పి అందరూ కూడా ట్రాల్స్ చేస్తున్నారు. దానికి ఏం చెప్తారు? పొట్ట అంటే ఇక అదేం ఇది కాదు. ఒక హీరోగా చూడాలంటే కొద్దిగా మళ్ళీ ఏమైనా షూటింగ్ పరంగా ఏమైనా ఉంటే ఆయన నాకు తెలిసి వర్కౌట్ చేసుకొని తగ్గించుకుంటారేమో నా అభిప్రాయం. అంటే వాళ్ళ అబ్బాయి కూడా మళ్ళీ హీరోగా వస్తున్నాడు. మరి ఈ టైంలో ఆయన పట్టుంటే ఏంటని మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ వాదిస్తున్నారు అనమాట. సో మరి దాన్ని అంగీకరిస్తారా? అంగీకరించడం అంటే ఇప్పుడు ఆయన ఎట్లా ఉన్నా ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఫ్యానే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్గానే ఉంటారు. సో పొట్ట అంతా ఏం కనపడదు. సో ఆయన మేకప్ చేస్తారు అని నా అభిప్రాయం. అంటే మళ్ళీ ఇప్పుడు ఓజీ సినిమాలోకి వచ్చి నార్మల్ లుక్ వచ్చేస్తారు, అడిగినట్టుగా ఈయన ట్రాన్స్ఫార్మ్ చేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అట్లా చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా వర్కౌట్ చేసుకొని జిమ్ కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఆయన కూడా పడకుండా అక్కడ ఆచారం ప్రకారం చొక్కా తీసుకుని ఆయన నది స్నానం చేసి వచ్చారు. దాన్ని కూడా ట్రాల్ చేస్తున్నారంటే దాన్ని ట్రాల్ చేసే వాళ్ళు ట్రాల్ చేస్తుంటారు. ఆయన హిందుత్వాన్ని నమ్మిండు, మన హిందూ సాంప్రదాయాన్ని ఆయన అంగీకరించిండు. కాబట్టి ఇవాళ చాలా హిందూ గురించి ఎవరైతే విరుద్ధంగా మాట్లాడారో ఆయన ఒకడే సింగిల్ మ్యాన్, వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన నిలబడ్డారు. అదే ఆయన. సో దాని గురించి ఆయనకి హ్యాట్స్ ఆఫ్. అలాగే సనాతన ధర్మాన్ని ఆయన కాపాడే దానిలో కానీ మాట్లాడడం కానీ చాలా ముందు ఉంటారు. అంతే ఆయన ముందే ఉంటారు. ఆయన ముందే ఉండి ఆయన మొన్న మనం ఎన్నో న్యూస్లలో కూడా ఆయన చెప్పారు, ఎన్నో ర్యాలీలలో కూడా మనకు అనిపించింది. సో ఆయనే మన హిందూ ధర్మానికి సింహం. కానీ ఒక శివాజీరావు కానీ ఇవాళ శివాజీ బర్ధన్ కాబట్టి మరో శివాజీ లెక్క ఆయన చూడవచ్చు మనం. నమస్కారం అన్న. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు సినిమాల్లో ఎంత ఫిజికల్ ఫిట్నెస్ తో ఉండేవాళ్ళు, ఒకప్పుడు కోటతో ఇరిగిపోయాయి. మరి మన కుంభమేళా వీడియోలో కొంచెం పొట్ట వచ్చిందని చెప్పి ఆయన మాట్లాడుకుంటున్నారు. ఆయన గురించి కాకులు లోకులు కాకులు ఒరినంత మాత్రాన మనకు పడిపోయేది ఏం లేదు. కాకు కొడుతూనే ఉంటుంది, మనం పట్టించుకోవద్దు. కాకులు లోకులు అని ఇప్పుడు అనలే, ఎందుకంటే అన్నారులే. మళ్ళీ ఆయన్ని మీరు నార్మల్ గా వచ్చి మళ్ళీ ఫిట్నెస్ తో సినిమాల్లో చూడాలనుకుంటున్నారా? ఆ సినిమాలు తీస్తాడు కానీ ఆయన మొత్తం దృష్టి మొత్తం రాజకీయం, సేవ. ఇంటింటికి ఇంటింటికి తిరిగి అవసరాలు తెలుసుకొని ఇంటింటికి సాయం చేస్తుంది ఇప్పుడు. మరి అలాంటి వ్యక్తిని ఇలా పట్టుంది అది ఇది అని చెప్పి ట్రాల్ చేయడం. ఇక మనం ఇప్పుడు ఇట్లా 1 ఏళ్ళు చూపిస్తే 3 ఏళ్ళు మళ్ళీ మననే చూపిస్తాయి. నేను చూపిస్తే 1 ఏళ్ళు మన దగ్గర 3 ఏళ్ళు చూపిస్తాయి అంతే. సో మరి అలా ట్రాల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? నా కాకులు లోకులు, కాకులు చిలుకలు కావు, చిలుకలు కాకులు ఒరినంత మాత్రం ఎవరు పట్టించుకోరు.